తమిళనాడులో మైకులు మూగబోయాయి. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వం ముగిసింది. మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 23న మొత్తం 234 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 5.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. చివరి రోజున ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. ఏపీ సీఎం చంద్రబాబు చివరి 2 రోజులు తమిళనాడులో పర్యటించి తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. ఈసారి ఎన్నికలు డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య కాకుండా త్రిముఖ పోరును తలపిస్తున్నాయి. హీరో విజయ్ పెరుంబూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగారు. ఇక అభ్యర్థుల భవితవ్యం ఓటర్ల చేతిలోనే ఉంది.